హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డీడీఎస్ మూవీ రివ్యూ. సైంట్ మార్ట్ ఇది బ్రిటిష్ హారర్ థ్రిల్లర్ ఫిలిం. సో ఇప్పుడైతే ఈ మూవీ అయితే తెలుగు డబ్బింగ్లో యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది, సోనీ పిక్చర్స్ యూట్యూబ్ ఛానల్లో. మామూలుగా అయితే ఈ మూవీ అయితే 2019లో అయితే రిలీజ్ అయిపోయింది. కాకపోతే మనకి రీసెంట్గా అయితే తెలుగు డబ్బింగ్ అయితే చేసిండ్రు, అది కూడా యూట్యూబ్లోకి అయితే చేసిండ్రు ఫ్రీగా. సోనీ పిక్చర్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో అయితే ఈ మూవీ అయితే అవైలబుల్గా అయితే ఉంది తెలుగు డబ్బింగ్తో కూడా. ఈ మూవీని అయితే ఫ్యామిలీతో చూసే మూవీ అయితే కాదు, అలాంటి సీన్స్ చాలా ఉంటాయి కాబట్టి ఫ్యామిలీతో చూసేయకుండా నార్మల్గా చూస్తే బెటర్. ఇంకా ఈ మూవీ నాకు ఎలా అనిపించింది, హర్రర్ ఎలిమెంట్స్ ఎంతగా అనిపించాయి, మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్ మూవీ రివ్యూస్ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఫస్ట్గా మూవీ ప్లాట్ విషయానికి వస్తే, ఈ మూవీలో ఒక నర్స్ స్టోరీ అయితే చూపిస్తారు. అయితే ఆ నర్స్కి అయితే పాస్ట్లో అయితే ఒక సాడ్ ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. దాని కారణంగా ఆమె అయితే మాత్రం మాడ్గా అయితే పేరు మార్చుకొని ఒక రీరియల్స్గా అయితే చేంజ్ అవుద్ది. అప్పుడు చేంజ్ అయినప్పుడు ఆమె అయితే ఒక క్యాన్సర్ పేషెంట్‌ని చూసుకొనడానికైతే వస్తది. అయితే ఆమె అయితే మాత్రం ఇలా రీజన్స్‌ని ఇలా అయితే నమ్మద్దు. అంటే దేవుల్ని నమ్మదు. దాని కారణంగా మాట్‌కొచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? తర్వాత దాన్ని ఎలా ఫేస్ చేసింది? ఇయన్నీ అయితే ఇంక మీరైతే మూవీ చూసేది తెలుసుకోవాలి. ఇంక నాకైతే మూవీ ఎలా అనిపించిందంటే జస్ట్ యావరేజ్‌గా అనిపించింది. నాకైతే పెద్దగా అయితే మూవీ అయితే ఏమి అంత నచ్చలా. ఇది ఒక రకమైన హారర్ టైప్ ఆఫ్ మూవీ. అంటే ఒక బాడీ హారర్ కాదు. అలాగే అయితే ఎక్కువ జంప్ స్కేర్ ఉన్న హారర్ ఫిల్మ్ కూడా అయితే కాదు. ఒక టైప్ ఆఫ్ లాజికల్ హారర్ ఫిల్మ్. సరే, స్టోరీ అన్ని పక్కన పెట్టినగా కూడా ఈ మూవీ టెక్నికల్‌గా కూడా అయితే అంత బ్రిలియంట్‌గా అయితే ఏం లేదు. ఆ కలర్ గ్రేడింగ్ చాలా వరస్ట్‌గా ఉంటది. ఇంక సౌండ్ సెట్టింగ్స్ కూడా అయితే నాకు అంత అనిపియలా. ఇంకా మూవీలో అయితే ఇంగ ఈ మలతాలు, ఈ గాడ్‌ల గురించి ఇలాగైతే ఒక స్టోరీని చూపిస్తారు కదా! దాని వరకైతే కొద్దిగా బానే చూపించిండ్రు. అంటే అదొక సెన్సిటివ్ పార్ట్ ఆఫ్ స్టోరీ కదా! కాపోతే దాన్ని బ్రిలియంట్‌గా అయితే హ్యాండిల్ అయితే చేసిండ్రు. దాని వరకైతే గుడ్ అని చెప్తా కానీ, మిగిలిన హారర్ ఎలిమెంట్స్ ఇవి అయితే మాత్రం నాకైతే అంతకైతే ఏమి అంత అనిపియలేదు. ఇంగ ఆ కలర్ గ్రేడింగ్ అయితే చాలా బ్లర్‌గా అయితే ఉంది. అంటే చాలా చీకటిగా అయితే అనిపించింది. నాకైతే అంతకైతే నచ్చలే అదైతే. ఇంగ సౌండ్ డిజైనింగ్ ఏమైతే అంత వర్కౌట్ అయితే కాలేదు. జస్ట్ యావరేజ్‌గా అనిపించాయి ప్రతి ఒక్కటి. ఇంగ హారర్ ఫీలింగ్ కాబట్టి అది కూడా అయితే ఒకసారి ట్రై చేయొచ్చని చెప్పా. అంతకు మించి అయితే ఏం లేదు. మూవీ రన్ టైమ్ 1 అవర్ 20 మినిట్స్ దాకే ఉంటది. కాబట్టి యావరేజ్ అని చెప్పా. ఇంగా కొద్దిగానే ఎక్కువగా ఉంటే శుద్ధంగా మూవీ చూస్తూ నిద్రపోవచ్చని అయితే చెప్పేవాడిని. ఎందుకంటే చాలా వరకు లాగ్ అనిపిస్తది. ఎక్కడ మనకి ఎంగేజింగ్ అయితే ఏమి అనిపియదు. ఇంగ ఈ 1 అవర్ 20 మినిట్సే చాలా లాగ్ అనిపించింది నాకైతే. ఇంగా కొద్దిగా రన్ టైమ్ ఒక 1 అవర్ 50 మినిట్స్, ఒక 1 అవర్ 40 మినిట్స్ ఆ రన్ టైమ్ ఉన్నా గానీ ఈజీగా అయితే నిద్రొచ్చేస్తది సినిమా చూసేటప్పుడే. ఏదైనా కొద్దిగా హారర్ ఎలిమెంట్స్ ఇవి గాని కొద్దిగా బాగుండి, కొద్దిగా హారర్ జంప్ స్కేర్స్ గాని సీన్స్ ఉండుంటే మూవీ వేరే లెవెల్‌లో ఉండేది. కాకపోతే వాటిల్లో ఏమీ అయితే లేవు మూవీలో. ఇయన్నీ పక్కన పెట్టినా ఒక టెక్నికల్‌గా ఏమైనా బాగుందంటే అది కూడా బొక్కే. అట్ట కూడా చూసుకున్నా ఏమి అంత లేదు. ఈ మూవీ ఎలా చూసినా గానీ నాకైతే బిలో యావరేజ్‌గా అనిపించింది. పెద్దగా అయితే ఏమి నచ్చలే మూవీ. మీరు ఒకసారి ట్రై చేయండి. యూట్యూబ్‌లో ఫ్రీగా ఉంది కాబట్టి ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా ఇది సైంట్ మార్ట్ మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకైతే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోనైతే షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.